నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. భారత్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు, సీఎం చంద్రబాబు. ఈ ప్రభుత్వానికి ఒంటెడ్డు పోకడ, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుల్లో భాగమే వైఎస్ఆర్సీపీ నేతల అరెస్ట్, గుడివాడ అమర్నాథ్. ఇక డీటెయిల్స్ వస్తే, బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ కింద దేశవ్యాప్తంగా 97,500 టవర్లను ఒడిశా రాష్ట్రం జార్సుగూడ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. దీనిపై విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేశాన్ని నడిపించే నాయకుడు లేక ఎన్ని రోజులు అవస్థలు పడ్డామని, దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారని ప్రధాని మోడీ కొనియాడారు. I may now call upon గౌరవనీయులు శ్రీ ఎం శేషాచలం గారు, CGM రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్, మరి ఇవాల్టి టెలికాం శాఖని రిప్రజెంట్ చేస్తూ గౌరవనీయులు ఎం శేషాచలం గారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ, సో ప్లీజ్ అడ్రస్ ఆర్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ సర్ టు ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఒక సింహం లీడ్ చేస్తే ఆ సింహం గెలుస్తుంది. 100 సింహాలని ఒక గొర్రె గాని లీడ్ చేస్తే అది గెలవదు. దట్ ఈజ్ లీడర్షిప్. అలాంటి లీడర్షిప్ ఈరోజు దేశంలో ఉండడం మనందరికీ గర్వకారణం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఊహించలేదు. నేను 95 నుంచి అధ్యయనం చేశాను. అధ్యయనం చేసినప్పుడు ఫ్యూచర్ ఏది బాగుంటుందని ఆలోచిస్తే ఫస్ట్ టైం నేను సీఎం అయ్యాను 95లో. అప్పుడు నేను ఆలోచించినప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీని ప్రమోట్ చేయాలి. అప్పట్లో ఏ విధంగా ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు ఐటెక్ సిటీ కట్టాను. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్లో వచ్చిన ఆలోచన ఐటెక్ సిటీ. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం. మా దగ్గర డబ్బులు లేదు, ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అమెరికాలో 14 రోజులు తిరిగాను. తిరిగి అమెరికాలో అన్ని కంపెనీలు రమ్మన్నాను. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పారు ఒక మాట. దాని యొక్క పర్యవసానం మీరు ఆలోచిస్తే, బిల్ గేట్స్ ఇండియాకు వచ్చాడు. నేను కలవాలని అడిగా. ఆయన ఒక మాట అన్నాడు, ఇండియాలో రాజకీయ నాయకులతో నాకు పని లేదు, నేనేదో వ్యాపారం చేసుకుంటున్నా, టెక్నాలజీ మ్యాన్ అని చెప్పి అన్నాడు. కాదు నీతో నాకు పని ఉంది, ఒక 5 నిమిషాలు ఇమ్మని అడిగాను. విత్ గ్రేట్ డిఫికల్టీ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చారు. నేను ఒక వారం రోజులు 6 రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి, ఇప్పుడు నిలిపేసి అందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజు నేను తయారు చేసి విజన్ ఆఫ్ ఇండియా, ది పవర్ ఆఫ్ ఇండియన్స్ నేను ప్రజెంట్ చేశాను. నేను ఒకే మాట చెప్పాను, జీరో ఇన్వెంటెడ్ బై ఇండియా అండ్ ఆల్సో బ్రిటిష్ వాళ్ళు పోతూ మా కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. ఈ 2 డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆ రోజు చెప్పా. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. విజయవాడలోని దుర్గమ్మ ఆలయంలోనూ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై 6వ రోజు దుర్గమ్మ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం
మీడియాతో మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సుఖ సంతోషాలతో ఉండేందుకు దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. భక్తులందరికీ హృదయపూర్వక దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరిపై ఎల్లవెల్ల ప్రసరింపజేయాలని, ఆవిడ కరుణ కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని, సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క దేవి శరణవరాత్రులు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భక్తులు ఎంతో మంది తండోపతండాలుగా అమ్మవారి ఆశీస్సుల కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు. మీరంతా కూడా మరి ఒక 11 అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి, లేకపోతే గాయత్రి దేవి అయితేనేమి, అన్నపూర్ణం అయితేనేమి, లేకపోతే కాచాని దేవి, అలాగే శ్రీ మహాలక్ష్మి, ఈ రోజు లలిత త్రిపుర సుందరి, అలాగే శ్రీ మహాచండి, శ్రీ సరస్వతి దేవి, శ్రీ దుర్గాదేవి, మహిషాసుర మర్దిని దేవి, అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఇవన్నీ అవతారాల్లో అలంకరింపబడి ఆవిడ్ని మరి ఈనాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం, వ్యక్తిగతంగా అయితేనేమి, సమాజ శ్రేయస్సు కోసం, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ గారికి, అలాగే మన ఈ యొక్క ఆలయ యొక్క ఈఓ సేనా నాయక్ గారికి, మరియు 96 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సేవా కమిటీ మొత్తం అన్ని పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే. అది ఎవరైనా సరే, ధనికులైనా సరే, లేకపోతే ఏమి లేని వాళ్ళైనా సరే, లేకపోతే పండితులైనా సరే, పాంబరులైనా సరే, ఆడ మగ అందరూ ఈ యొక్క ముఖ్యంగా శ్రీదేవి పరోక్షం గుంజుగా స్తోత్రం ఉత్తమం ఏనమంత ప్రబిడే చండే జాపో శుభో భవేత్ నా కవచం నాలుగా స్తోత్రం కీలకం నా రసకం నా సూక్తం నాపి ధ్యానం చన్న నశివ నాచ మార్చనం కుంజుక పాట మాత్రమే దుర్గ పాట ఫలం నభేత్ అతి గుణం దేవి నామం దుర్లభం లోపలే ప్రయత్నం సండే భారతి మానవ మూర్ణం యశం సంబరో చాట నాతకం పాట మాత్రం సంసిద్ధే కుంజుగా స్తోత్రం ఉత్తమం ఓం ఐబ్రహీం కిం చాముండే విచే ఓం గం ఓం కిం సుసా జ్వాల 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 ప్రజ్వల ప్రజ్వల ఐబ్రహీం కిం చాముండే విచే జ్వాల హం సలం క్షం ఫట్ స్వాహ సర్వగర్ మంగళేశ మే సర్వార్థ సాధికే శరణే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సర్వబాధ ప్రశమనం త్రైలోక్య సాకిలేశ్వరి ఏవమేవ త్వయ్యా కార్యమస్మత్ భైరి వినాశనం. సో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మరి అలాగే వ్యక్తిగతంగా అందరూ అలాగే ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పాను. ఇంకా ఈ సేవా సమితి ఏదైతే 96 మందితో ఏర్పాటు చేశారు, అంత అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా, అటు పోలీస్ శాఖ వారు అయితేనేమి, అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరన్నవరాత్రులు జరిగేలా సేవలు అందిస్తున్నారు. సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, సో అమ్మవారి మరొకసారి కరుణ కటాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసరింపజేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి కేంద్ర కారాగారంలో పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా పెట్టినటువంటిది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులో దాదాపు 65 పైచిలకు రోజులుగా సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని రిమాండ్లో పెట్టినటువంటి విషయం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరో ఓరల్గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్లోకి తీసుకొని ఈ రోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా ₹1 ఏదైనా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా ప్రూవ్ చేయలేక కేవలం కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది. సహజంగా ఒక కేసు బనాయించాలన్నా, ఆ కేసులో ఎవరన్నా ముద్దాయిలుంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్కి కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారాలు అనేటువంటి దొరకాలి. ఇప్పుడే వారితో మాట్లాడాం. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. పార్టీ క్యాడర్ కానీ పార్టీ కార్యకర్తలకు కానీ నేను ధైర్యంగా ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పమన్నారు. ఏ తప్పు చేయనటువంటి దానికి నేను శిక్ష అనుభవించినప్పటికీ పార్టీ కోసం నేను అన్ని భరిస్తాను, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి మాట కూడా వారు చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది. వారిని గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో వారి కంపెనీలకు సంబంధించి కానీ వారి పర్సనల్ అకౌంట్స్ సంబంధించి కానీ అన్ని రికార్డ్స్ అడిగారు, అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగారు, వారు ప్రొడ్యూస్ చేశారు. లేదు 2019-24 కాదు 2014 నుంచి ఇవ్వండి రికార్డ్స్ అని అడిగారు, అవి ప్రొడ్యూస్ చేశారు. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా వారి పూర్తి బ్యాంక్ అకౌంట్స్, వారి పూర్తి లావాదేవీలు, వారి కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఏ తప్పు అందులో దొరకనప్పటికీ కక్షపూరితంగా ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ ఓరల్ గా పలానా వాళ్ళు అని పేరు చెప్పినటువంటి వారేమో బయట ఉన్నారు. ఈరోజు శిక్ష ఏదైతే ఈరోజు రిమాండ్ లో ఉన్నటువంటి వారేమో, ఏ తప్పు చేయనటువంటి వారేమో లోపల ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు సుమారు 56 కేసులు నిందితులుగా ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 2 చోరులను రాజమహేంద్రవరం పొమ్మారు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి వారి వద్ద పలు కేసుల్లో చోరీ చేసిన బంగారు నగదును స్వాధీనం చేసుకున్నారు. మనకి సిస్టమ్స్ వచ్చేటట్టుగా మేడం సాగర్ కుమార్ పాండా బోత బరంపురం ఒడిశా డిస్ట్రిక్ట్ బరంపూర్ హైదరాబాద్ యాక్చువల్ మీకు రాయితీ 56 వచ్చింది సార్. 40 కేసులు ఉన్న స్టాఫ్ అందరూ రండి స్టాఫ్ కూర్చోండి. మీ టీం అందరు వచ్చారా? ఈ ఆగస్ట్ 24న డిబివి రాజు అపార్ట్మెంట్స్లో జరిగిన హౌస్ బ్రేకింగ్ ఏదైతే ఉందో దివాన్ చెరువు విలేజ్లో మనకు అది హౌస్ బ్రేకింగ్ ట్రేస్ చేయడం జరిగిందండి. సో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి థెఫ్ట్ అయిన వెంటనే కూడా స్పెషల్ టీమ్స్ అన్ని కూడా బొమ్మూరు ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫామ్ చేశాము. సో ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు, ఆఫెన్స్ చేసిన ముద్దాయిల్ని మనం నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ముద్దాయిల వివరాలకు వచ్చేటప్పటికి ప్రశాంత్ కుమార్ కరడ అండ్ సాగర్ కుమార్ పాండా వీళ్ళిద్దరు కూడా అంతర్రాష్ట్ర ముఠాకి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు కూడా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన ముద్దాయిలుగా మనం ఐడెంటిఫై చేశాము. అండ్ వీళ్ళిద్దరికీ కూడా చాలా ఏరియాస్లో కూడా కేసెస్ ఉన్నాయి. ఇద్దరి మీద సుమారు మనకి 60 వరకు కేసులు ఉన్నాయండి. సో అన్నీ కూడా మనకి ఈ దొంగతనం కేసులే మనకి ఉన్నాయి.
సో మనకి రాజమండ్రితో పాటు వీళ్ళకి వైజాగ్, కాకినాడ, గుంటూరు అండ్ బరంపురం, సో ఒరిస్సాలో పలు ప్రాంతాల్లో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. అండ్ తెలంగాణలో కూడా హైదరాబాద్ ఏరియాలో కూడా వీళ్ళ మీద పలు దొంగతనం కేసులు నమోదైనాయి. సో వీళ్ళని ఎంతో కష్టపడి మన టీమ్స్ అనేవి పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర మనము 220 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేసాము అండ్ 8.25 గ్రామ్స్ ఆఫ్ ప్లాటినం రికవర్ చేసాం అండ్ 4.2 lakh క్యాష్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళని పట్టుకున్నాక అండ్ వీళ్ళ మీద ఉన్న పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కూడా వీళ్ళు మన స్టేట్లో ఒక 8 కేసెస్ వరకు కూడా అడ్మిట్ చేశారు. సో ఆ ప్రాపర్టీ కూడా మనం తర్వాత రికవర్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మనం 10 lakh వర్త్ ప్రాపర్టీని ముద్దాయిల దగ్గర రికవర్ చేశాము. సో ఎస్పీ గారు కూడా ఈ అందరినీ అప్రిషియేట్ చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. జూరాల సుంకేసుల ప్రాజెక్టు నుంచి వరద పెరుగుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 4,04,658 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 3,81,392 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 5,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,237 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు ఎదురుదాడి లేదా తప్పించుకొని తిరిగే తప్ప ప్రభుత్వం నుంచి బాధ్యతాయుతమైన సమాధానం రాలేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఒంటెద్దు పోకడ అనుసరిస్తుందని ఆయన మండిపడ్డారు. శాసన మండలి సమావేశాల అనంతరం బొత్స మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రైతులు ఇబ్బందులు పడుతున్న యూరియాపై చర్చించడానికి ఒప్పుకోలేదు. మేము ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉన్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. చెప్పడానికి నిన్న అసెంబ్లీలో మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ మాటలు వినడానికి కానీ చూడడానికి కానీ సిగ్గుపడుతున్నాం. రికార్డులో ఉండి అసలు నాకు అనుమానం వస్తుంది, ఆయన మామూలుగా ఉన్నాడా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఏదైనా వచ్చాడా ఏంటండి ఇది? ఆ మాటలు ఓ పక్క వచ్చి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకోలను మాట్లాడుతున్నాడు, ఓ పక్క వచ్చి మన చిరంజీవి గారిని పెద్ద ఆయన ఇండస్ట్రీలోనే ఈ రాష్ట్రంలోనే ఒక మాజీ సెంట్రల్ మినిస్టర్ని పట్టుకొని ఈ రకంగా అవమానకరంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎంత ఎందుకు అవుతుందంటే వాళ్ళ తాలూకా పార్టీకి ఉన్న అహంభావం, పార్టీలో ఉన్న అహంభావం, వాళ్ళ తాలూకా పొగరబోత్తనం. మమ్మల్ని ఎవరైనా ఏం చేస్తారే,
మమ్మల్ని ఎవరైనా ఏం పీకుతారులే చెప్పాడు కదన్నా లోకేష్ గారు, ఏం పీకుతారులే అని. ఇది చాలా తప్పు. ఇలాంటి భాషలు కానీ ఇలాంటి మాటలు కానీ ఇక నేను మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని మీద చర్య తీసుకోవాలి, దాని మీద వివరణ ఇవ్వాలి ప్రభుత్వం. ఎవరి గౌరవానికి కూడా భంగం కలగకూడదు. మీరైనా పుట్టింగు మీకంటే ఎవరు లేరనుకుంటున్నారా? దేంట్లో మీరు ఎక్కువ? ఏంటి మీ అహమ్మావం? ఏంటి మీ తాలూకా కార్యక్రమం? ఏమనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? దయచేసి ఇలాంటి మాటలు పరుషమైన మాటలు రాకూడదని కోరుకుంటున్నాను నేను. కారణం ఏంటి? ఓ మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని మాట్లాడితే, ఓ మాజీ కేంద్ర మంత్రిని పట్టుకుని మాట్లాడితే, ఓ పరిశ్రమలో ఉత్తర పరిశ్రమ పెద్ద ఉంది అంత తెలియని మాటలు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదా ప్రభుత్వానికి కానీ స్పీకర్కి కానీ? దయచేసి ఆలోచించమని రాష్ట్ర ప్రధాని కోరుతున్నాను. చిత్తూరులోని జగనన్న కాలనీలో ఇంటి స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని పలువురు వైసీపీ నాయకులు ఆరోపించారు. స్థానిక కార్పొరేటర్ భర్త అధికారాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల భూమిని ఆక్రమించారని మహిళా నాయకురాలు అంజలిరెడ్డి పేర్కొన్నారు. జేసీబీతో స్థలాలను చదును చేసి కరెంట్ స్తంభాలు, నీటి ట్యాంకులు తొలగించారని తెలిపారు. పేదలకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ గారికి మేము విన్నవించుకుంటా ఉన్నాం. మాది చిత్తూరు మున్సిపాలిటీలో 11వ డివిజను. 11వ డివిజన్లో బండపల్లిలో గత ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్కు గాను 60 ఎకరాల ల్యాండ్ని మేము పేద ప్రజల కోసం, ఇండ్ల పట్టాల కోసం చదును చేయడం జరిగింది. అందులో బండపల్లిలో ఫస్ట్ లేఅవుట్లో 30 ఎకరాలు చదును చేసి పేద ప్రజలకు ఇండ్ల పట్టాల కోసం ఇవ్వడం జరిగింది. అందులో ఇక్కడ ఒక 40 ఇండ్లకు 50 ఇండ్లకు పట్టాలు చేసిన నేలలో ఇప్పుడు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ జయలక్ష్మి అయిన భర్త రవి దౌర్జన్యంగా రాత్రికి రాత్రే వచ్చి ఇక్కడ నాటున్న ఇండ్ల పట్టాలకు సంబంధించి నాటున్న కరెంటు లైన్లు కావచ్చు, నీళ్ల ట్యాంకులు కావచ్చు, వాళ్ళకు నీళ్లు సౌకర్యం కోసం పైపు లైన్లు కావచ్చు, ఈ విధంగా గవర్నమెంటు పేద ప్రజల కోసం సౌకర్యాలు అన్నింటినీ కూడా రాత్రికి రాత్రే జేసీబీల ద్వారా కానీ అతని వాహనాలు పెట్టుకొని ధ్వంసం చేసి ఇవన్నీ చదును చేసి మామిడి చెట్లు, టెంకాయ చెట్లు నాటుకునేదానికి ప్రయత్నించినాడు కూడా. ఇది తెలుసుకున్న మా వార్డు ప్రజలందరూ మేము ఏకమయ్యి వచ్చి ఇక్కడ పేద ప్రజలకు ఇచ్చిన స్థలాన్ని నువ్వు ఎలా కబ్జా చేస్తావు అని చెప్పి నిలదీస్తున్నాము. ఒక్కసారి కలెక్టర్ గారికి విన్నవించుకోవాలనుకుంటున్నాము. ఈ విధంగా పేద ప్రజల కడుపు కొట్టకూడదు. ఈ విధంగా పేద ప్రజల కడుపు కొట్టే నాయకుల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మీరు వాళ్ళని ఎలాగా శిక్షిస్తారో మీ తెలియజేసుకుంటా ఉన్నాం సార్. కొండపిలో గురువారం ఓ ఆర్ఎంపీ వైద్యుడు వైద్యం చేయడంతో వికటించి మర్రిపూడి మండలం ధర్మవరంకి చెందిన మూడే రమణారెడ్డి మృతి చెందారు. ఈ ఘటనపై బంధువులు ఫిర్యాదు చేయడంతో డిప్యూటీ డిఎంహెచ్ఓ శుక్రవారం కొండపిలోని పలు వైద్యశాలలో తనిఖీ చేశారు. మృతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎంపీ వైద్యుడి వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఆమె ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానని తెలిపారు. ధర్మవరం గ్రామం నుంచి ఒక పేషెంట్ కొండేపి మండలంలోని ఒక ఆర్ఎంపీ హాస్పిటల్ క్లినిక్కి నిన్న అంటే థర్స్డే గురువారం రోజు పేషెంట్ 10 గంటలకి ఇక్కడికి మన ఆర్ఎంపీ క్లినిక్ దగ్గరికి వచ్చాడని న్యూస్ వచ్చింది. అతను వచ్చినప్పుడు కంప్లైంట్ ఏంటంటే 2 డేస్ నుంచి ఫీవర్ను మోషన్స్ అవుతున్నాయి, విరోచనాలు అవుతున్నాయి అని చెప్పి కంప్లైంట్ చేశాడు. అక్కడ ఆర్ఎంపీ ట్రీట్మెంట్ అతను చూసి వెంటనే అంటే వైటల్స్ ఇవన్నీ చూడాలి, బీపీ, పల్స్ ఇవన్నీ చూసుకోవాలి. పేషెంట్ని ఇమ్మీడియట్గా క్యాన్యులా పెట్టి ఇంజెక్షన్ చేశారన్నారు. కరెక్ట్ ఇంజెక్షన్ అనేది కూడా అక్కడైతే అతను చెప్పలేదు, కానీ ఇక్కడ దుర్గాదేవి హాస్పిటల్లో మన డాక్టర్ గారు చెప్పినట్టు ఇంజెక్షన్ సెప్ట్రేయోక్సోన్ అని ఇంజెక్షన్ చేశారన్నారు. అది చేసిన తర్వాత వెంటనే అతను కొలాప్స్ అయ్యాడంట. మోషన్ కూడా పాస్ చేశారని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. సో అతన్ని ఇమ్మీడియట్గా అతనే ఆర్ఎంపీనే అతనితో పాటు బాబు కూడా ఉన్నారు. అతను కారులో తీసుకొని ఇక్కడ మనకి దుర్గాదేవి హాస్పిటల్లో తీసుకొచ్చారు. ఇక్కడ మనకి డాక్టర్ బాలకృష్ణ అనే డాక్టర్ గారు చూసి అప్పటికే అతనికి పల్స్ ఇవన్నీ కూడా ఏమీ అందలేదన్నారు. కెరోటిడ్ పల్స్ కానీ మన ప్యూపిల్స్ కూడా దాదాపు డైలేటెడ్ కండిషన్స్లో వచ్చినాయి అన్నారు. అన్నీ చూసిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలకు నిలయంగా విలసిల్లుతుంది. దేశంలోనే ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ, అమరావతి, మంగళగిరి, పానకాల స్వామి ఆలయాలు ఆధ్యాత్మికతలో ప్రతీకలుగా నిలుస్తున్నాయి. మానవ నిర్మితమైన నాగార్జున సాగర్ తన అందాలతో ఆకట్టుకుంటుంది. వర్షాకాలంలో ఎత్తిపోతల జలపాతం
కొండవీటి కొండలు రెడ్డి రాజుల వైభవాన్ని చాటి చెబుతాయి. కత్తులబావి, గుత్తికొండ, బిలం వంటి వింతలు కూడా ఈ జిల్లా సొంతం. స్థానిక సరస్వతి ఘాట్ లో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి, తూర్పు గోదావరి జిల్లా సమితి, అనుబంధ దుర్గా శక్తి మహిళా విభాగం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం వేలుగురి రవికుమార్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. షెడ్యూల్ ఒక 1 మంత్ వరకు ఉన్నాయండి. దాంతోపాటు మండల కమిటీలు కూడా ఉన్నాయండి. కొన్ని జిల్లాల్లో జిల్లా కమిటీ అవ్వలేదు కానీ మండల కమిటీలు రెడీ అయిపోతున్నాయండి. సో ఏంటంటే ఎక్కడ ఏదైతే ప్రిఫరెన్స్గా మనకు వస్తుందో అక్కడ మేము ఫుల్ పేజ్గా వెళ్ళి కార్యక్రమాల గురించి చెప్పడం. ప్రధానంగా ఈ సరస్వతి ఘాట్ దగ్గర ఒక వెనకాతల మనం వేదిక మీద కలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమలానంద భారతీ స్వామివారి యొక్క ఆశీస్సులతో ఇవాళ నూతన నియామకం జరిగింది. సభ్యులు అంటే అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, తర్వాత కోశాధికారి, తర్వాత ఇంక మిగతావి ఉపాధ్యక్షులు వగైరాటువంటి నియామకాలు జరుగుతూ నన్ను ప్రత్యేకంగా చేసింది గౌరవాధ్యక్షులుగా ఉండాలని చెప్పినందుకు కానీ నేను ఇక్కడికి వచ్చి ఈరోజు కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగానే ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు సరస్వతి ఘాట్లో, రాజమహేంద్రవరంలో సరస్వతి ఘాట్లో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి సంబంధించి ఒక అద్భుత ఘట్టానికి ఆవిష్కరణ జరిగింది. దీనికి సంబంధించి చాలామంది ఎంతో ఇష్టంతో దీనికి అటెండ్ అయ్యారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అనేది అంటే దేవాలయ పరిరక్షణ లేకపోతే దేవాలయాలని సమాజానికి దగ్గర చేయడమే ప్రధాన ఎజెండాగా స్థాపించబడింది. ఇది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు, సీఎం చంద్రబాబు. ఈ ప్రభుత్వానికి ఒంటెడ్డు పోకడ, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుల్లో భాగమే వైఎస్ఆర్సీపీ నేతల అరెస్ట్, గుడివాడ అమర్నాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.